హాయ్ హలో వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మిస్టర్ వర్ష. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటి అంటే ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ కొనాలా వద్దా, కొంటే ఎటువంటి వెహికల్ కొనాలి, ఏమేమి ఫీచర్స్ చూడాలి అనేదే ఈరోజు టాపిక్. కొంచెం ఈ వీడియో కొంచెం సెపరేట్ డిఫరెంట్ టైప్ తీస్తున్నా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ వీడియో వరకు వాచ్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సరే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి, మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. టోటల్ మన ఇండియాలో 40+ ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీస్ అవుతున్నాయి. ఐదర్ అవి స్కూటర్ 2 వీలర్స్ కానీ, 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఆ విధంగా బస్సెస్ ఇవన్నీ కలుపుకుంటే కనుక అరౌండ్ 50+ కంపెనీస్ అయితే ఉన్నాయి ఇండియాలో. ఇన్ని కంపెనీలు ఒక్కొక్క సిటీలో మోర్ దెన్ 6 to 10 డీలర్షిప్స్, డిఫరెంట్ కంపెనీస్. ఒక కస్టమర్కి ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ వెహికల్ వీ షుడ్ బై, ఏ కంపెనీ వెహికల్ తీసుకోవాలి అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది కస్టమర్కి. సో అటువంటి క్వశ్చన్ వచ్చే ముందు వీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్. ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం ఫస్ట్ స్కూటర్స్ రేంజ్ తీసుకుంటే కనుక 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఏది అంటే కనుక నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వెహికల్. నవేడేస్ సైకిల్స్ కూడా బ్యాటరీ సైకిల్స్ వచ్చాయి. అదేవిధంగా స్కూటర్స్ కానీ, బైక్స్ కానీ, ఆటోస్, ట్రక్స్, లోడ్ ఆటోలు, కార్లు, బస్సెస్, ట్రక్స్ కూడా ఇవి ట్రక్స్ ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు మనకు ప్రాపర్గా వర్కౌట్ అవుతాయి కావు అనేది మాత్రం చాలామంది క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు నోట్ డౌన్. ఒక పేపర్ తీసుకోండి. ఫస్ట్ పేపర్ తీసుకున్న తర్వాత మీ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఎంత, డైలీ ఎంత ట్రావెల్ చేస్తారు, మీకు ఎంత ఖర్చు వస్తుంది, మీరు ఈవీ వెహికల్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఒక నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ ఎంత ట్రావెల్ చేస్తారు, 10 కిలోమీటర్ల, 15 కిలోమీటర్ల, 50 కిలోమీటర్ల, 100 కిలోమీటర్ల పర్ డే ట్రావెలింగ్. అదేవిధంగా మీకు నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా లేవా, ఓకే, అదొకటి. అదేవిధంగా ఒకవేళ కనుక ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోతే మనం ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడ ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి, అదొకటి నోట్ డౌన్ చేసుకోండి. దీంతోపాటు మనకు ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది, మనకు ఛార్జింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, అదేవిధంగా అసలు ఈవీ వెహికల్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ పెట్రోల్ రేట్స్, డీజిల్ రేట్స్ పెరుగుతున్నాయి ఆ రీజన్తోనా, లేకపోతే ఎకో సిస్టమ్ సపోర్ట్ చేయడం కోసమా, మన ఏదైతే పొల్యూషన్ ఫ్రీ సిస్టమ్కి సపోర్ట్ చేయడం కోసమా, లేకపోతే ఈ సిల్లీ థింగ్ ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికా. సో వీటి గురించి ఫస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇలా మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే కనుక ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఆర్ బైక్స్. ఇవి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండ్ రిజిస్ట్రేషన్ వెహికల్. నేను లాస్ట్ 2.5 years నుంచి ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. ఇందులో రిజిస్ట్రేషన్, నాన్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అంటే కనుక అది 35 to 40 స్పీడ్ క్రాస్ కాదు. ఇందులో 20 స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, 25 స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, 30 ఉన్నాయి, 35 ఉన్నాయి, 40 స్పీడ్ ఉన్నాయి. ఓకే, 40 స్పీడ్ క్రాస్ కాదు. దీనికి ఏమేం కావాలి ఈ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ నడపాలి అంటే
నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ నడపడానికి ఈవెన్ లైసెన్స్ అవసరం లేదు, దానికి రిజిస్ట్రేషన్ ఉండదు, ఏమీ కూడా ఉండదు. దాంతోపాటు 14 years ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎబో ఉన్న ఎవరైనా సరే నడిపించవచ్చు. అంటే 10th class అప్రాక్సిమేట్లీ 10th ఆర్ ఇంటర్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే నడపచ్చు. ఇది నాన్ రిజిస్ట్రేషన్ మోడల్. అదే రిజిస్ట్రేషన్కి వస్తే కనుక మనకు రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ ఉంటుంది, లైసెన్స్ మ్యాండేటరీ ఉంటుంది, హెల్మెట్ మ్యాండేటరీ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మ్యాండేటరీ ఉంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ వెహికల్ యొక్క స్పీడింగ్ వచ్చేసరికి 40 km స్పీడ్ నుంచి ఎక్కువనే ఉంటాయి. అంటే 40 అబోవ్ వెళ్ళే వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ కింద క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఈవీ వెహికల్ తీసుకుంటే, ఒక ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే 40 స్పీడ్ క్రాస్ కాదు, దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఏమీ కూడా ఉండదు నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్కి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హెల్మెట్ పెట్టుకోకపోతే కనుక చలాన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు, కాబట్టి ఆ ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవచ్చు అనే మెయిన్ ఒక సిల్లీ రీజన్ తోటి చాలామంది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఫ్రమ్ మై సజెషన్ అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ పర్ లా ఏదైతే మోటార్ లా ఉందో దాని ప్రకారము ఈవెన్ సైకిల్ మీద వెళ్ళినా కూడా హీ నీడ్ టు వియర్ ఏ హెల్మెట్. ఒకవేళ సైకిల్ మీద 5-10 స్పీడ్లో వెళ్తున్నా కూడా ఆ వ్యక్తి అనే అతను ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. చాలామందికి ఆ విషయం తెలియక చలాన్లు తప్పించుకోవడానికి ఈ రకమైన నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ని వాడుతున్నారు, తీసుకోవడానికి ప్రిఫరబుల్ చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ అనేది ట్రాఫిక్ పోలీసులకు తప్పక వాడడం కాదు, మన ప్రాణాల కోసము. వియర్ ఏ హెల్మెట్, సేవ్ ఏ ఫ్యామిలీ. మీ మీద మీ ఫ్యామిలీ అనేది డిపెండ్ అయి ఉంది. రిమెంబర్ దట్. ఎప్పుడైతే ఈవెన్ ఏ వెహికల్ అయినా సరే బయటికి బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం మ్యాండేటరీ, అది గుర్తుపెట్టుకోండి. అది రిజిస్ట్రేషన్ వెహికల్ అయినా కావచ్చు, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అయినా కావచ్చు. ఎవరు కూడా ఈ మిస్టేక్ చేయకండి. ఏది మీకు తక్కువ స్పీడ్ కావాలని తీసుకుంటే అది వేరే లెక్క, కానీ ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి మాత్రం నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ని ప్రిఫర్ చేయకండి. అదేవిధంగా ఇక్కడ ఇది మనం రాసుకున్నాం, అంటే మనకు వెహికల్ రిక్వైర్మెంట్ ఎంత దాని ప్రకారం రాసుకున్నాం. అండ్ ఇప్పుడు వెహికల్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగా మనం ఏ వెహికల్ అయినా సరే తీసుకునే ముందు దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫీచర్స్ అన్నాగా దానిలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఛార్జింగ్ ఎంత టైం పెట్టాలి, దాంట్లో బ్యాటరీస్ ఏమున్నాయి, దాని వారంటీస్ ఏమున్నాయి, దాంతోపాటు ఎంత మైలేజ్ పర్ ఛార్జ్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు, ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది, దాని కాస్ట్ ఆఫ్ ఛార్జింగ్ ఎంత అని వీటన్నిటిని కూడా మెజర్ చేయండి. దానితో పాటు మెయిన్లీ ఆ వెహికల్ తీసుకున్న తర్వాత మనకు సర్వీస్ వస్తుందా రాదా, కంపెనీ యొక్క సర్వీస్ స్టేషన్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా, అండ్ కంపెనీ యొక్క లైఫ్ ఎంత, దాని యొక్క ట్రస్ట్ చేయొచ్చు అనేది దాని వెబ్సైట్స్ త్రూ కానీ ఇంకేదైనా కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఒక్కొక్క టాపిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కైండ్లీ లిజన్. ఫస్ట్ పాయింట్, మైలేజ్. మనకు యావరేజ్ ఒక ఈవీ మైలేజ్ 100 kilometers వచ్చే విధంగా వెహికల్ని ప్రిఫర్ చేయండి. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 kilometers ట్రావెల్ చేయగలిగేలాగా ఉండాలి, ఫస్ట్ నా సజెషన్. అదేవిధంగా
కనీసము 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో వెళ్ళే విధంగా ఉండాలి. అంటే నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ సూటబుల్ కావు. సో రిజిస్ట్రేషన్స్ వెహికల్స్ మాత్రమే సూటబుల్ అవుతాయి. సో రిజిస్ట్రేషన్ వెహికల్ మాత్రమే తీసుకోండి. అండ్ ఛార్జింగ్ టైం అనేది చాలామంది కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి చాలా అంటున్నారు ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి. కానీ నా ప్రిఫరెన్స్ ప్రకారము అట్లీస్ట్ ఒక 3 అవర్స్ మించకుండా తగ్గకుండా ఛార్జింగ్ అయ్యే విధంగా ఉన్న వెహికల్స్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అలా చేసినప్పుడు బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎన్ని యూనిట్లు ఖర్చు వస్తుంది అంటే మ్యాక్సిమం 2 నుంచి 4 యూనిట్ల మధ్యలో ఈ ఛార్జింగ్కి అయ్యే పర్ ఛార్జ్ ఒక్కసారి ఛార్జ్ చేసినప్పుడు 2 నుంచి 4 యూనిట్లు అయ్యే విధంగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ, డిపెండ్ అపాన్ మోడల్ని బట్టి. సో ఆ విధంగా చూసుకోండి. కొన్ని కంపెనీలు చెప్తున్నారు ఓన్లీ 1 యూనిట్ మాత్రమే తీసుకుంటుంది అని చెప్పేసి, కానీ అది కరెక్ట్ కాదు. అండ్ అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ అనేది రిమూవల్ బ్యాటరీ అయ్యే విధంగా ఉండాలి. బ్యాటరీని రిమూవ్ చేసి మనం ఇంట్లో కానీ ఎక్కడైనా సరే రిమూవల్ బ్యాటరీ ఉండే విధంగా చూసుకోవాలి. కొన్ని మోడల్స్ నాన్ రిమూవల్ బ్యాటరీతో దొరుకుతున్నాయి. సో డోంట్ ప్రిఫర్ ఫర్ దట్. ఎందుకంటే ఒకనొక టైంలో అపార్ట్మెంట్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, ఒక ఛార్జింగ్ పోర్ట్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు. మీరు ఆఫీస్కే వెళ్తారు, ఆఫీస్లో బైక్ దాకా ఉండకపోవచ్చు ఛార్జింగ్ పోర్ట్ అనేది. సో మీ టేబుల్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రిమూవల్ బ్యాటరీ ఉంటే. అండ్ ఇంకోటి ఏం చెప్పాను, స్పీడింగ్, మైలేజ్, బ్యాటరీ కెపాసిటీ అండ్ వారంటీస్ వచ్చేసరికి మినిమం 3 ఇయర్స్ వారంటీ ఉండే విధంగా చూసుకోండి. అది వారంటీస్ అనేది దేని మీద ఉంటుందంటే మోటార్ మీద ఉంటుంది, బ్యాటరీ మీద ఉంటుంది, కంట్రోలర్ మీద ఉంటుంది. ఈ మూడిటి మీద మనకు 3 ఇయర్స్ వారంటీ ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా డిక్కీ స్పేస్ అండ్ బూట్ స్పేస్, కొన్నిటికి బ్యాటరీ పెద్దగా రావడం వల్ల డిక్కీ స్పేస్ తక్కువ ఉంటుంది, కొన్నిటికి ఎక్కువ ఉంటుంది, డిపెండ్ అపాన్ ద బ్యాటరీ మోడల్ని బట్టి. సో మీ యొక్క సూటబుల్ ఛార్జింగ్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, వెయిట్ క్యారింగ్. ఏదైతే వెయిట్ క్యారింగ్ అనేది ఉంటుందో అట్లీస్ట్ 2 మనుషులు కూర్చున్నా కూడా స్పీడ్ డ్రాప్ కాకుండా ఉండాలి. అదేవిధంగా 2 మనుషులు కూర్చుని అట్లీస్ట్ ఒక 15-20 kgs, అంటే మనం మార్కెట్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా 15-20 kgs లగేజ్ క్యారీ అయ్యే విధంగా ఉండాలి. సో అప్రాక్సిమేట్ 2 మనుషులు అనుకుంటే 150 kgs ప్లస్ లగేజ్. సో ఒక 180 kgs ఆర్ 200 kgs వెయిట్ని ఈజీగా క్యారీ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇవి మెయిన్. ఫస్ట్ ఈవీ తీసుకునేటప్పుడు ఇవి మెయిన్ ముఖ్యం. దాంతోపాటు సర్వీస్ అనేది ఇక్కడ పెద్ద టాస్క్. ఎందుకు ఇంత పెద్ద టాస్క్ అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ టాపిక్లో వస్తాను. సో ఇక్కడ సర్వీస్ ఖచ్చితంగా ఉండే విధంగా మాత్రమే చూడాలి. అరే ఈవీకి సర్వీస్ ఎందుకు సార్, ఇది 0 మెయింటెనెన్స్ అని చెప్తారు కదా అని చెప్పేసి. ఏ వెహికల్ అయినా సరే సర్వీస్ మ్యాండేటరీ. ఎందుకు ఇందులో సర్వీస్ చేయాల్సిన ఏమున్నాయి అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎప్పుడు ఏమయ్యేది, షార్ట్ సర్క్యూట్ అయ్యేది ఏమీ కూడా తెలియదు ఎంత ప్రొటెక్టివ్ ఉన్నా. సో ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ ఉండాలి. అందులో ఉండే అని మనకు తెలియదు కాబట్టి సర్వీస్ స్టేషన్కి తీసుకెళ్తే కనుక వాళ్ళు దాని యొక్క పార్ట్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళకు కొన్ని ఇండికేషన్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఎవ్రీథింగ్ కూడా వెరిఫై చేస్తూ ఉంటారు. అదేవిధంగా బ్యాటరీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది కూడా సిడిసి మిషన్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద వర్కౌట్ చేస్తారు. టోటల్ ప్రాసెస్ మొత్తం 1 డే టైం పడుతుంది. ఒక వెహికల్
ఫుల్ఫిల్గా సర్వీస్ చేయించాలి అంటే ఈవీ వెహికల్ ఒక 1 డే టైం పడుతుంది. సో రిమెంబర్ దట్ సర్వీస్ స్టేషన్ ఉంటే దాన్ని మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ మోడల్కి సంబంధించిన కస్టమర్స్ ఉంటే వాళ్ళని కనుక్కొని దాని యొక్క పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఇష్యూస్ ఏమున్నాయి అనేది కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ వెహికల్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ ఈ సర్వీస్ గురించి కాదు ఇప్పుడు చెప్తా. సర్వీస్ గురించి ఏంటి అంటే కనుక ఇప్పుడు చెప్పిన 35-40 కంపెనీలలో దాదాపు ఒక 5-6 కంపెనీలు తప్ప మిగిలిన కంపెనీలన్నీ కూడా 80% మార్కెట్ ఆ కంపెనీస్ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్. అంటే దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. స్పీడింగ్ 20 నుంచి 35-40 స్పీడింగ్ వరకు వెళ్తాయి. వీళ్ళేం చేస్తారు అంటే టోటల్ ఈ వెహికల్ స్పేర్ పార్ట్స్ని కానీ టోటల్ ఎవ్రీథింగ్ని కూడా చైనా కానీ తైవాన్ కానీ ఇటువంటి కొన్ని ఏషియన్ కంట్రీస్ నుంచి వాళ్ళు డంప్ చేసుకుని మనకు అసెంబ్లింగ్ అనేది చేస్తారు. దానికి ప్రాపర్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉండదు, ఏం కూడా ఉండదు. అటువంటివి మనకైనా పార్ట్ ప్రాబ్లం అయితే ఇక అది మర్చిపోవాల్సిందే, ఆ వెహికల్ పక్కన పడేయాల్సిందే. మనకు అవి కూడా చెప్తున్నారు కొంతమంది, అంటే 3 years సర్వీస్ ఇస్తాం, 4 years సర్వీస్ ఇస్తాం అని చెప్పేసి. కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే చైనా నుంచి డంప్ అయ్యేది మొత్తం బల్క్లో డంప్ అవుతుంది. అది కేవలం అసెంబ్లింగ్ యూనిట్స్ మాత్రమే డంప్ అవుతుంది, స్పేర్ పార్ట్స్ రావు. దానికైనా లోకల్ దొరికే వాటిని కస్టమైజబుల్ చేసుకొని మాత్రమే దాన్ని సర్వీస్ చేయగలుగుతాం తప్ప సేమ్ పార్ట్ అనేది దొరకదు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది కొన్ని ఆఫర్లు వస్తుంటాయి. 15,000కే బండి ఇచ్చేస్తాం, 20,000కే, 30,000కే, 40,000కే అని చెప్పి. ఒక్కటి సింపుల్గా ఈవెన్ నా దగ్గర ₹1,00,00,000 ఉంటే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ఏ కంపెనీ. నేనేం చేస్తా బ్రో, చైనాకి వెళ్ళి డంప్ చేసుకుంటా, ఢిల్లీలో లోకల్ బ్యాటరీస్ తయారు చేయించుకుంటా. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా దొరుకుతాయి లోకల్ బ్యాటరీస్, తయారు చేయించుకుంటా, వెహికల్లో పెట్టేసుకుంటా, బండి 15,000కి ఇచ్చేస్తా. నాకు 15,000 అంటే 25,000కి ఇచ్చేస్తా. నాకు ఒక ₹10,000 ప్రాఫిట్ ఉంటుంది, పక్క జరిగిపోతా అంతే. అట్లా నెలకు 100 బండ్లు అమ్ముకున్నప్పుడు కాలు మీద కాలేసి కూర్చోవచ్చు కదా. ఇవన్నీ కూడా లోకల్ మేడ్, లోకల్ బ్యాటరీస్. అవి ఎప్పుడు ఏమవుతాయో మనకు తెలియదు. మరి బ్యాటరీస్ ఎలా చూడాలి, ఎలా అంటే కనుక బ్యాటరీస్ అనేవి ఒక టిఫిన్ డబ్బా లాగా రేకుల డబ్బాలో పెట్టేస్తాయి కనుక అది ప్యూర్లీ లోకల్ మేడ్. ఏదైతే బ్యాటరీ మోడల్ లాగా ఏదైతే అఫీషియల్గా కంపెనీ బ్రాండింగ్తో వస్తుందో అది మాత్రమే ఒరిజినల్ బ్యాటరీస్ తప్ప ఒక టిఫిన్ డబ్బా లాగా, లైక్ మనకు 15 లీటర్స్ ఆయిల్ టిన్స్ దొరుకుతాయి, స్టీల్ ఐరన్ టిన్స్, అలా పైన గ్రిప్ ఇట్లా పడుకునే హ్యాండిల్ లాగా కొన్ని కంపెనీల బ్యాటరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా లోకల్ మేడ్. దాంతో మనకు ఎటువంటి సర్వీస్ ఉండదు. ఆ కంపెనీస్ కూడా మనకు ఫ్యూచర్ సర్వీస్ ఏవి కూడా ఇవ్వవు. సో రిమెంబర్ దట్ మనం వెహికల్ తీసుకున్న అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ వెహికల్ ప్రిఫర్ చేయాలి. ఆర్ఎల్స్ ఒక నాన్ రిజిస్ట్రేషన్ వెహికలే కావాలి, స్పీడ్ తక్కువనే ఉండాలి అంటే కనుక మనం మినిమం 60+ మాత్రం పెడితేనే మనకు మంచి కంపెనీ మోడల్ అనేది దొరుకుతుంది. అంతకన్నా లో పెట్టారనుకోండి 60,000 కన్నా, అవి లోకల్ మేడ్ కంపెనీసే. అంటే చైనా నుంచి ఎక్కడి నుంచి స్పేర్ పార్ట్స్ డంప్ చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్స్ మాత్రమే పెట్టేవి. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ఇప్పటి వరకు ఉన్న కంపెనీస్లో బెస్ట్ 5 కంపెనీలు అంటే కనుక ఏథర్ 450 మోడల్ ఒకటి, ఒకినవా ప్రైస్ ప్లస్ అదొకటి, అదేవిధంగా హీరో ఆప్టిమా ప్యూర్లో ఒక వెహికల్ ఉంటుంది. అంటే నేను చూసిన వెహికల్ బెస్ట్ వెహికల్స్ అనమాట ఇవి. అండ్ రీసెంట్లీ ఓలా కూడా లాంచ్ చేస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటి అంటే కనుక మేము ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, దీంతో మనకు 15 నిమిషాల్లో బ్యాటరీ అనేది ఫుల్ అవుతుంది, హాఫ్ అన్ అవర్లో ఫుల్ అవుతుంది అని చెప్పేసి. కానీ అది ఎంతవరకు సాధ్యమో తెలియదు. కానీ ఒక టెక్నాలజీ అవుతుంది, అది వల్ల
12 నిమిషాలు 15 నిమిషాలు బ్యాటరీ అయితే ఫుల్ అయ్యే టెక్నాలజీ అయితే ఉంది. కానీ దానివల్ల ఆ వెహికల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా బైక్లలో రివోల్ట్ అని చెప్పేసి వచ్చింది. అది వెహికల్ జర కొంచెం సక్సెస్ఫుల్ అయితే ఉన్నాయి, కానీ సేమ్ టైం కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. మినిమం రిజిస్ట్రేషన్ వెహికల్కి వెళ్తే కనుక ₹1,00,000 కన్నా తక్కువ వెహికల్ మాత్రం వెళ్ళకండి, మీకు అవి ప్రాబ్లం అవుతాయి ఇన్ ఫ్యూచర్లో. సో 1,00,000 అంటే సబ్సిడీ లేకుండా, ఇప్పుడు చాలా వెహికల్కి సబ్సిడీ అయితే అవైలబుల్ ఉన్నాయి. 18,000 నుంచి 40,000-60,000 వరకు సబ్సిడీస్ కూడా ఉన్నాయి వెహికల్ యొక్క మోడల్ను బట్టి. సో వితౌట్ సబ్సిడీ ఉన్నప్పుడు సబ్సిడీ తీసేయకుండా 1,00,000 ఎబోవ్ ఏవైతే వెహికల్స్ ఉంటాయో 1,00,000, 1,10,000 అలా అటువంటి వెహికల్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి స్కూటర్ సెక్షన్లలో, ఈవెన్ బైక్ సెక్షన్లలో కూడా. అండ్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మీరు లోకల్ కంపెనీస్కి వెళ్ళి మన ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి స్పేర్ పార్ట్స్ దొరకక దానికి మీరు రిస్క్ మాత్రం చేయకండి. అండ్ నా సజెషన్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఒక ఈవీ వెహికల్ తీసుకుంటే మీరు ప్రాపర్గా డైలీ ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు నడిపిస్తే కనుక 2 ఇయర్స్లో ఆ ఈవీ వెహికల్ కొన్న అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. మీకు 2 ఇయర్స్ అయ్యేసరికల్లా మీరు ఆ వెహికల్ మీద పెట్టిన అమౌంట్ కానీ, ఫైనాన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ ఖర్చు కానీ టోటల్ కూడా ఈక్వల్ టు జీరో అయిపోతుంది. దాని యొక్క అంటే అంత అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంది. సో రిమెంబర్ దీస్ డీటెయిల్స్ వెన్ యు ఆర్ బయింగ్ ఏ ఈవీ వెహికల్. సో డోంట్ ఫర్గెట్, ఏవీవి మెయిన్లీ ప్రాపర్ మైలేజ్ కూడా ఉండాలి, 100 కిలోమీటర్స్ మైలేజ్. స్పీడింగ్ వచ్చేసరికి 40 to 50 బిట్వీన్లో స్పీడింగ్ ఉండాలి. అట్లీస్ట్ 3 అవర్స్ ఛార్జింగ్ అవ్వాలి, ఛార్జింగ్ టైం 3 అవర్స్ ఉండాలి. 3 ఇయర్స్ వారంటీ సర్వీసెస్ ఉండాలి. బ్యాటరీస్ అనేవి రిమూవల్ బ్యాటరీస్ ఉండాలి. అదేవిధంగా బ్రాండెడ్ కంపెనీ అయి ఉండాలి, లోకల్ బ్రాండ్స్ మాత్రం ప్రిఫర్ చేయొద్దు. ఈ 6 డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఫాలో అయ్యి మీరు వెహికల్స్ అనేవి తీసుకోండి. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ లాస్ట్ 2.5 years నుంచి ఈ ఈవీ సెక్టార్ ఉన్నా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. సో డోంట్ ఫర్గెట్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ కార్ల గురించి, ఆటోస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ సీ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you soon. Bye bye. And before that, don't forget to do like, share, comment, Mr. Varsha. And ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి ఈవీ తీసుకునే ముందు. అండ్ నా ప్రిఫరెన్స్ అనేది ఈవీ తీసుకోండి, పర్యావరణాన్ని సేవ్ చేయండి. బాయ్ బాయ్.